Next problem, if A and G be AM and GM respectively between two positive numbers, prove that the numbers are ఒక టూ నెంబర్స్కి సంబంధించినటువంటి అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ క్యాపిటల్ ఏగా క్యాపిటల్ జీగా రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ ఇలా ఉంటాయని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సొల్యూషన్, సో ముందుగా ఆ నెంబర్స్ని మనం ఎక్స్ కామా వైగా తీసుకుందాం. లెట్ ఎక్స్ అండ్ వై are the two numbers. So arithmetic mean ఫార్ములా ఏంటి? x ప్లస్ వై బై 2. సో దీన్ని వాళ్ళు క్యాపిటల్ ఏగా రిప్రజెంట్ చేస్తున్నారు. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. సో దేర్ ఫోర్ మనకేమొస్తుంది? ఈ 2 అనేది క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నట్లయితే x ప్లస్ వై is equal to 2a. okay, let us say this is equation number 1. అట్లానే geometric mean, సో geometric mean of x and y అంటే ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ xy. దీన్ని వాళ్ళు క్యాపిటల్ జీగా రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ రూట్ పోవాలంటే మనం ఏం చేస్తాం? స్క్వేరింగ్ చేస్తాం. సో దేర్ ఫోర్ xy ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్. ఓకే, సో మన దగ్గర ఎక్స్ ప్లస్ వై ఉంది, ఎక్స్వై ఉంది. మనం ఎక్స్ మైనస్ వైని క్యాలిక్యులేట్ చేసినట్లయితే దెన్ వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో లెట్ us see how to find x minus y. We have the formula like this: x minus y whole square is equal to x plus y whole square minus 4xy. x minus y whole square మనం ఇలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరు వై స్క్వేరు 2xy ఉంటుంది. ఆ 2xyలో 4xy మైనస్ చేస్తే మైనస్ 2xy వస్తుంది. అది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్తో ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో మన దగ్గర ఎక్స్ ప్లస్ వై ఉంది, xy కూడా ఉంది. సో లెట్ us substitute the values. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే 2a హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ xy అంటే జీ స్క్వేర్. సో ఈ 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ మైనస్ 4g స్క్వేర్. సో ఈ 4 అనేది మనం కామన్ తీసుకుందాం, a స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్. ఓకే, సో a స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు మనం? a ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. ఇదంతా కూడా ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఓకే, సో మనం హోల్ స్క్వేర్ని రిమూవ్ చేసామనుకోండి, రైట్ సైడ్ ఏమొస్తుంది? జనరల్గా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, అలానే రూట్ కూడా వస్తుంది. హోల్ స్క్వేర్ని రిమూవ్ చేసినట్లయితే రైట్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, రూట్ కూడా వస్తుంది. 4 ఇంటూ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. ఓకే, సో ఫైనల్గా ఎక్స్ మైనస్ వై అనేది ప్లస్ ఆర్ మైనస్ ఈ రూట్ 4 అంటే 2 బయటకు వచ్చేస్తుంది. 2 రూట్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. ఓకే, లెట్ us say this is ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ 1 అని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేసినట్లయితే మనకి xy వాల్యూస్ వచ్చేస్తాయి. లెట్ us see that. కంటిన్యూషన్. సో దేర్ ఫోర్ మన దగ్గర ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2a ఈక్వేషన్ నెంబర్ 1. అట్లానే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండింటిని మనం ప్లస్ చేసుకుందాం. సో ప్లస్ చేస్తే గుర్తులు మారేది ఉండదు. సో ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు
2a ప్లస్ ఆర్ మైనస్, సో ఈ రెండు ప్లస్ చేస్తున్నాం, 2a ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ ఆఫ్ a ప్లస్ జీ ఇంటూ a మైనస్ జీ. ఓకే, సో రైట్ సైడ్ మనం 2 అనేది కామన్ తీసుకున్నట్లయితే a ప్లస్ ఆర్ మైనస్, రెండు టర్మ్స్లో కూడా 2 ఉంది, a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a ప్లస్ జీ ఇంటూ a మైనస్ జీ హోల్ బ్రాకెట్. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a ప్లస్ జీ ఇంటూ a మైనస్ జీ. ఓకే, సో ఇందులోనే మనకి 2 నెంబర్స్ వచ్చేసినాయి, ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, సో ఇందులో ఒకదాన్ని ఎక్స్గా ఇంకొక దాన్ని వైగా తీసుకోవచ్చు. మీరు ఎక్స్ అనేది ప్లస్గా తీసుకుంటే వై మైనస్ అవుతుంది, ఎక్స్ మైనస్గా తీసుకుంటే వై ప్లస్ అవుతుంది. సో మళ్ళీ ప్రత్యేకంగా వై అనేది కనుక్కోవాల్సిన అవసరం లేదు. దేర్ఫోర్ ద 2 నెంబర్స్ ఆర్ a plus or minus root of a plus g into a minus g. ఓకే, సో x ప్లస్ అయితే y మైనస్ అవుతుంది, x మైనస్ అయితే y ప్లస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.